హలో ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా, ఎందుకు నా లైఫ్లో సేమ్ పెయిన్ అండ్ సేమ్ స్ట్రగుల్ రిపీట్ అవుతూ ఉంది అనేసి? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, యూనివర్స్ ఈజ్ యువర్ మిర్రర్ అండ్ యు ఆర్ ద మ్యాగ్నెట్. ఎస్, మన సైకాలజీ ప్రకారంగా చూసినట్టయితే ఇప్పటి వరకు కూడా మనం కలిసిన ప్రతి పర్సన్ అండ్ మనం ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా ఒక మిర్రర్ రిఫ్లెక్షన్. మన సబ్కాన్షియస్ మైండ్లోని బిలీఫ్సే మన బయట ప్రపంచంలో ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైతే ఐఆమ్ అన్లక్కీ అని ఫీల్ చేస్తూ ఉంటారో, అన్లక్కీ సిచ్యువేషన్స్ని మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఐఆమ్ అబౌండెంట్ అని మీరు ఫీల్ చేస్తూ ఉంటారో ఇన్సైడ్లో, అప్పుడు మీరు మీ లైఫ్లో మనీని, ఆపర్చునిటీస్ని నోటీస్ చేస్తూ ఉంటారు. సైన్స్ కూడా ఇదే చెప్తుంది, మిర్రర్ న్యూరాన్స్. మనం ఏదైతే ఎమోషన్ని, ఫీలింగ్ని ఎమిట్ చేస్తూ ఉంటామో, మన ఆపోజిట్ పర్సన్లో కూడా సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనం లవ్ని ఎమిట్ చేస్తూ ఉంటే లవ్ బ్యాక్ వస్తూ ఉంటుంది. మనం ఫియర్ని ఎమిట్ చేస్తూ ఉంటే మన లైఫ్లో ఫియర్ సిచ్యువేషన్స్ని మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. స్పిరిచువాలిటీలో ఒక డీప్ ట్రూత్ ఉంది. అది ఏంటి అంటే, యూనివర్స్ ఈజ్ నాట్ అగెనిస్ట్ యూ, ఇట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ యూ. ఎస్, యూనివర్స్ ఈజ్ మిర్రర్, మరి మనం ఒక మ్యాగ్నెట్. ఎప్పుడు కూడా బయట ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించకండి, మన లోపల ప్రపంచాన్ని మార్చండి. ఎందుకంటే మన యొక్క బిలీఫ్స్, మన యొక్క ఫీలింగ్సే మ్యాగ్నెట్స్ అండ్ మన లైఫ్ అనేది ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. సో ఇప్పుడు మీరు మీ సెల్ఫ్ని ఒక క్వశ్చన్ అడగండి, నా హార్ట్లో అండ్ నా మిర్రర్లో నేను ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాను అనేసి. ఎప్పుడైతే ఆన్సర్ మారుతుందో మీ యొక్క లైఫ్ రియాలిటీ కూడా చేంజ్ అవుతుంది.